మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా 151, 152 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్ధిని కళామాల కామ దుఃఖామ రూపిణి. ఓం సత్యజ్ఞానానంద రూపాయే నమః. సత్యము, జ్ఞానము, ఆనందములను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారములు. ఓం సామరస్య పరాయణాయ నమః. సర్వ జగత్తునందు సమయమైనటువంటి ప్రీతిగల్ల తల్లికి నమస్కారములు. ఓం కపర్ధిన్యై నమః. కపర్ధిని శివునికి భార్య అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం కళామాలాయే నమః. 64 కళలను మాలగా ధరించినటువంటి తల్లికి నమస్కారములు. ఓం కామదుహే నమః. భక్తుల కోరికలను కామధేనువు వలె తీర్చేటువంటి తల్లికి నమస్కారములు. ఓం కామరూపిణ్యై నమః. కోరిన రూపములను ధరించేటువంటి తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పబడింది. 152వ శ్లోకము. కళానిధి కావ్యకళా రసజ్ఞ రససేవది పుష్టా పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. ఓం కళానిధయే నమః. సమస్త కళలకు నిధి అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం కావ్యకళాయే నమః. కావ్యకళ కావ్యాలను సృజించు ప్రతిభ స్వరూపంగా ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం రసజ్ఞాయే నమః. నవరసములు నెరుగునదైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం రససేవధయే నమః. నవరసములకు నిధి అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం పుష్టాయే నమః. పూర్ణత్వంతో అంటే బలము వీర్యములతో కూడి ఉన్న తల్లికి నమస్కారములు. ఓం పురాతనాయే నమః. సృష్టికి పూర్వమే ఉనికిని కలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం పూజ్యాయై నమః. అందరికీ పూజ్యురాలైన తల్లికి నమస్కారములు. ఓం పుష్కరాయై నమః. సమస్తమును పోషించేటువంటి తల్లికి నమస్కారములు. లేకపోతే వికసించిన పద్మము వలె తేజరిల్లుతున్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం పుష్కరేక్షణాయై నమః. పద్మముల వంటి కన్నులు గల తల్లికి నమస్కారములు అని ఈ 152వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.